ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 27వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈరోజు పవిత్ర గ్రంథ పఠనాలు దేవుని యందు నరునికి ఉండవలసిన విశ్వాసమును గూర్చి ప్రబోధిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు, నేటి పవిత్ర సువిశేష పఠనం విశ్వాసాన్ని గూర్చి ఇట్లు పేర్కొన్నది. ఒకనాడు క్రీస్తు శిష్యులు ఆయనతో, ప్రభు, మా విశ్వాసమును పెంపొందింపుడు అని కోరారు. అందుకు యేసు ప్రభువు వారితో, మీకంటూ ఆవగింజంత విశ్వాసం ఉన్నచో ఈ కంబళి చెట్టును వేరుతో పెల్లగిలి సముద్రమున పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అని అనెను. ఇక్కడ విశ్వాసం క్రీస్తు పట్ల, అతడు బోధించే దైవరాజ్యం పట్ల ఉండాలి అని అర్థం. శిష్యులకు ఆవగింజంత విశ్వాసమున్నా చాలు, అసంభవమైన కార్యాలు కూడా సంభవమవుతాయి. చెట్టు వేళ్లతో పెల్లగిలి సముద్రములో నాటుకోవడం అతిశయోక్తి. జరగవనుకునే కార్యాలు కూడా జరుగుతాయని భావం. మనం ప్రభువు పట్ల నిజమైన విశ్వాసం పెంపొందించుకోవాలి. రోజు రోజుకి దాన్ని వృద్ధి చేసుకోవాలి. మనము అడుగుకొంటే చాలు, ఆ భాగ్యాన్ని ప్రభువు దయచేస్తాడు అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. నేటి సువిశేష పఠనం 2వ భాగం దేవుని యందు విశ్వాసము గల శిష్యులు ప్రభువునకు విశ్వాసంతో సేవ చేయాలని, వినయముతో ఉండాలని ప్రబోధిస్తుంది. అలనాడు యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని ఇలా చెప్పాడు. ఒక యజమానునికి సేవకుడు అనగా బానిస ఉన్నాడు. ఆ సేవకుడు దినమంతా పొలములో పనిచేసి లేదా గొర్రెలు కాచి సాయంకాలం ఇంటికి వచ్చాడు. అతడు వెంటనే భోజనం చేయటానికి వీల్లేదు. మొదట అన్నం వండి యజమానునికి వడ్డించాలి. ఆ పిమ్మటనే తాను భుజించాలి. ఇంత శ్రమ చేసినా యజమానుడు అతనికి కృతజ్ఞత తెలియజేయడు, బహుమతినియ్యడు. ఎందుకు? అదంతా సేవకుడు లేక బానిస చేయవలసిన పనే గదా. కనుక అలాగే మనం కూడా దేవునికి సేవకులం. మన యజమానుడు మనకు అప్పగించిన పనిని చేయటం మన బాధ్యత. మన పని మనం చేశాక కూడా దేవుడు మనకు రుణపడి ఉండడు. అనగా మన పనికి గాను అతడు మనకు మోక్ష బహుమతిని ఇయ్యవలసిన అవసరము లేదు. దేవుడు మనకు మోక్షాన్ని ఉచితంగా ఇస్తాడు. కానీ మన సేవలను చూచి కాదు, మన తరపున మనం ఏమెంత చేశాం, మేమెంత చేశాం, అంత చేశామని డప్పాలు కొట్టుకోకూడదు. ఎప్పుడూ మనం అపాత్రులమైన సేవకులమనే తలంచాలి. దేవునికి మన మీద హక్కులుంటాయి కానీ మనకు దేవుని మీద హక్కులు ఉండవు. మనం అతనికి బాకీ పడతాం కానీ అతడు మనకు బాకీ పడడు. క్రీస్తునాడు పరిసయ్యులు తమ పుణ్యకార్యాలకు గాను దేవుడు తమకు రక్షణ బహుమానం ఇచ్చి తీరాలి అని అనుకున్నారు. క్రీస్తు ఇలాంటి భావాన్ని ఖండించాడు. ప్రభువు పట్ల మనకు భక్తి, ప్రేమ ఉంటే అతని కొరకు ఎంత పనైనా చేస్తాం. దేవునికి తోడి ప్రజలకు సేవ చేయటమే గొప్ప ఆనందం. చక్కగా చేసిన సేవ అంతరాత్మకు ఎంతో తృప్తిని ఇస్తుంది. గుర్తింపు, బహుమతులు పొందటం ముఖ్యం కాదు. అవి స్వార్థపరులు కోరేవి. సేవ చేయటం ముఖ్యం. క్రైస్తవ సమాజములోని పెద్దలు ఈ సేవాభావాన్ని బాగా ఆకళింపుకి తెచ్చుకోవాలి. ఇంతటితో క్రీస్తు యెరూషలేము ప్రయాణములో 2వ భాగం ముగుస్తుంది. ఇక ఇప్పుడు విశ్వాసమునకు గూర్చిన కొన్ని పరమసత్యాలను పరిశీలించి చూద్దాం. పవిత్ర గ్రంథములో దేవుడు చాలా అంశాలను
విశ్వాసమును గూర్చి వెల్లడించాడు. భగవంతుని మీద భక్తి విశ్వాసాలు అంటే ఏమిటి? ఆ ప్రభుని నమ్మి ఆయన్ని ఆశ్రయించటం. కనుక నమ్మిక లేనిదే దేవుని మీద భక్తి కుదరదు. ప్రస్తుతం మనం భగవంతుణ్ణి కంటితో చూడలేం. కేవలం విశ్వాసం ద్వారానే అతన్ని అంగీకరించాలి. భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి ఈ జీవితంలోని సుఖదుఖాల ద్వారా అతడు రోజు రోజుకి అనుభవానికి వస్తూనే ఉంటాడు. ఉదాహరణకు అబ్రాహాము కాల్దియా దేశ నివాసి. ప్రభు అతన్ని నీ దేశాన్ని, నీ చుట్టుపక్కలను వదలి నా వెంట రమ్మని పిలిచాడు. అబ్రాహాముకి తానెక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో ఏమీ తెలియదు. అయినా అతడు ప్రభువును నమ్మి అతని వెంట వచ్చేశాడు. ఇది అతని విశ్వాసంలో మొట్టమొదటి మెట్టు. ఆదికాండం 12:1. అదే రీతిగా మనం కూడా ప్రభువు మాట మీద గట్టి నమ్మకాన్ని పెట్టుకొని ఆధారపడి జీవించాలి. ఈ అబ్రహాముకి సంతానం కలుగలేదు. ప్రభువు అబ్రహాముకి సంతానం కలిగిస్తాను అని అన్నాడు. పైగా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల్లాగా వృద్ధి చెందుతారు నీ సంతానమని మాట కూడా ఇచ్చాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఆ నమ్మికను బట్టే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు. ఇది అతని విశ్వాసంలో రెండవ మెట్టు అని భావించాలి. ఆదికాండం 15:5 నుండి 6 వరకు ఈ అంశం మనకు విదితమవుతుంది. ఆ మీదట ప్రభువు అబ్రాహాముని తన ఏకైక కుమారుడైన ఏసాకుని బలి ఇయ్యమని కోరాడు. అతడు ఏసాకును బలి ఇయ్యటానికి పూనుకొన్నాడు. ప్రభువు మాత్రం ఒక పొట్టేలుని బలిగా స్వీకరించి ఏసాకును వదిలివేశాడు. ఇది అతని విశ్వాసంలో 3వ మెట్టు. ఇలా అబ్రహాము విశ్వాసంతో జీవించిన నీతిమంతుడు అని ఆదికాండం 22:11 నుంచి 13 ఈ తెలియజేయబడింది. కనుక మనం కూడా విశ్వాసంతో జీవించటం వలన నీతిమంతులంగా గుర్తింపబడతాం. భగవంతుడు మనల్ని విశ్వాసం ద్వారా స్వస్థపరుస్తాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఇక ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నా కురిపించాడు. అయినా ఆ ఆహారం వాళ్లకు రుచించలేదు. చవి సారము లేని ఈ అన్నం ఎవరికి కావాలి అని వాళ్ళు మోషే మీద తిరగబడ్డారు. అప్పుడు ప్రభువు ప్రజలపై కోపించి నిప్పు పాములు పంపాడు. అవి కరవగా వాళ్లల్లో చాలామంది చచ్చారు. అప్పుడు ప్రజలు మోషేను ప్రార్థింపగా అతడు దేవుని ఆజ్ఞపై ఒక ఇత్తడి పామును చేయించి దాన్ని ఒక ఎత్తైన గడె మీద వ్రేలాడదీయించాడు. పాములు కరచిన వాళ్ళంతా నమ్మికతో ఆ ఇత్తడి పాము వైపు చూడగా విషం విరిగి బ్రతికిపోయారు. వట్టినే ఇత్తడి పాము వైపు చూడటం వల్ల కాదు, ఆ పాము వైపు చూడమని చెప్పిన దేవుని ఆజ్ఞను నమ్మటం వల్ల వాళ్లకు చావు తప్పింది. ఇలాంటి నమ్మకం కలిగినప్పుడు దేవుడు మన తప్పులను క్షమించి మరలా తన హక్కున చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని సంఖ్యాకాండం 21:8 నుండి 9 వరకు వివరించబడింది. ఇక సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నామాను కుష్ఠవ్యాధిని నయం చేయించుకొనడానికై ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా వద్దకు వచ్చాడు. ప్రవక్త అతని యోర్దాను నదిలో స్నానం చేయమని చెప్పాడు. కానీ నదిలో స్నానం చేస్తే కుష్ఠ పోతుందనే నమ్మకం నామానుకు లేదు. కనుక అతడు తిరిగి సిరియాకు వెళ్ళిపోబోతున్నాడు. కానీ నామాను సేవకుడు ప్రవక్త మాట నమ్మాడు. అతడు తన యజమానునికి నచ్చజెప్పి అతని చేత ఏటిలో స్నానం చేయించాడు. ఈ నమ్మకం ద్వారా నామానుకు కుష్ఠ పోయింది. కనుక దేవుడిని విశ్వసించిన వారికి స్వస్థతలు కూడా చేకూరే అవకాశం ఉంది అని రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం
13 నుంచి 14వ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక గొలియాతు మహావీరుడు, దావీదు చిన్న కుర్రవాడు. కానీ గొలియాతు ఆయుధాలను నమ్ముకొన్నాడు, దావీదు ప్రభువును నమ్ముకొన్నాడు. సామాన్య పరిస్థితుల్లో గొలియాతు లాంటి వీరుడు దావీదును పేలపిండి చేయవలసింది. కానీ దైవ బలాన్ని నమ్ముకొన్న దావీదు గొలియాతుని పచ్చడి చేశాడు. చివరికి నవ్విన నాపచేనే పండింది అని సమూవేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం వెల్లడిస్తూ ఉంది. కనుక భగవంతుని మీద నమ్ముకున్న కుర్రవాడు క్రూరుడైన మహాబలాఢ్యుడైన గొలియాతును అంతమొందించగలిగాడు. ఇది దేవుని మీద ఉన్న విశ్వాసం వలన లభించిన ప్రతిఫలం. ఇక యోబుని పిశాచం నానా శ్రమలతో బాధిస్తూ ఉంది. యోబు మిత్రులు అతడు దుర్మార్గుడై ఉండాలి అని అనుకున్నారు. యోబు భార్య దేవుణ్ణి శపించుమని భర్తను రెచ్చగొట్టింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని మీద నమ్మిక కోల్పోలేదు. అతడు ప్రభువు నన్ను చంపినా సరే నేను అతన్ని నమ్మి తీరతాను అని అన్నాడు. యోబు 13:15. అదే రీతిగా అతడు చిట్ట చివరి వరకు నమ్ముకున్నాడు. దేవుడు అతనికి పోగొట్టుకొనిన అనుగ్రహాలన్నీ, సంపదలన్నీ తిరిగి మరలా ప్రసాదించాడు. దేవుని మీద నమ్మకం నాకు ఉన్న బలమే ఇది. ఇక యేసు చనిపోయిన లాజరుని బ్రతికించటానికి వచ్చాడు. లాజరుని ఒక కొండ గుహలో పాతిపెట్టి రాతితో మూసి ఉంచారు. ప్రభువు ఆ రాతిని తొలగించమన్నాడు. మార్త, ప్రభు, లాజరు చనిపోయి 4 రోజులయ్యింది, అతని శరీరం ఇప్పటికల్లా కంపు కొడుతూ ఉంటుంది అని అంది. ప్రభు ఆమెతో, మార్తా, నీవు నా పలుకులు విశ్వసించావంటే దేవుని శక్తి ఎలాంటిదో చూస్తావు అన్నాడు. మార్త క్రీస్తు మాట విశ్వసించింది. అప్పుడు ప్రభువు లాజరుని వెలుపలికి రమ్మని పిలవగానే అతడు సజీవుడై సమాధి నుండి వెలుపలికి వచ్చాడు అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనం తెలియజేస్తూ ఉంది. ఒకమారు ఒక తండ్రి పిశాచము సోకిన తన కుమారుణ్ణి శిష్యుల వద్దకు తీసుకొని వచ్చాడు. కానీ శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. తరువాత తండ్రి ఆ చిన్నవాడిని క్రీస్తు వద్దకు తీసుకొని రాగా ప్రభువు అతనికి పట్టి ఉన్న దయ్యాన్ని పారద్రోలాడు. అటు పిమ్మట శిష్యులు ఏకాంతంగా క్రీస్తు దగ్గరికి వచ్చి, ఆ భూతాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామో చెప్పుమని అడిగారు. ప్రభువు, మీకు చాలినంత విశ్వాసం లేదు, కనుకనే పిశాచం మీ మాట వినలేదు అని పలికాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 నుండి 20వ వచనం వరకు ఈ అంశం వివరించబడింది. కనుక ప్రభువు శిష్యులు కూడా తగినంత విశ్వాసం లేకుండా జీవిస్తే ప్రభువు కార్యాల్ని నెరవేర్చలేకపోతారు. తరువాత వారి జీవితాల్లో అపజయం చవిచూస్తారు. ఒక రాత్రి శిష్యులు గలిలీ సరస్సులో పడవ మీద ప్రయాణం చేస్తున్నారు. వేకువజామున ప్రభువు కూడా నీళ్ల మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభువును చూచి పిశాచమనుకొని భయపడి వాళ్ళంతా కెవ్వున కేక వేశారు. ప్రభువు తన్నెరుకపరచుకొని వాళ్లకు ధైర్యం చెప్పాడు. అప్పుడు పేతురు తను నీటి మీద నడచి ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అతడు నీటి మీద కొన్ని అడుగులు బాగానే వేశాడు. కానీ అంతలోనే అతనికి అనుమానం పుట్టుక వచ్చింది. అతని విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది. వెంటనే అతడు నీటిలో మునిగిపోవటం మొదలెట్టాడు. ప్రభో, నన్ను రక్షించు అని అరచాడు. ప్రభువు చేయి చాచి అతన్ని పట్టుకొని, పేతురు, నీవు అల్ప విశ్వాసివి, నీవు సందేహించకుండా ఉన్నట్లయితే నా వద్దకు నడచి వచ్చేవాడవే గదా అని అన్నాడు. మత్తయి సువార్తకారుడు 14వ అధ్యాయంలో 30 నుండి 31వ వచనంలో ఈ అంశాన్ని పేర్కొన్నాడు.
ఇంకొక మారు పేతురు రాత్రంతా చేపలు పట్టాలని ప్రయత్నం చేశాడు, కానీ అతనికి ఒక పక్కి పిల్ల కూడా దొరకలేదు. తరువాత ప్రభువు అతన్ని పిలిచి లోతుల్లోనికి వల విసరమన్నాడు. పేతురు ప్రభువు మాటను నమ్మి లోతులోనికి వల విసిరాడు. వెంటనే వల పిగిలిపోయేటంతగా చేపలు పడ్డాయి. అది చూచి పేతురు ఆశ్చర్యపోయి, ప్రభూ, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అని అన్నాడు. లూకా 5:4-6 వరకు. కనుక దేవుని యందు నమ్మకము, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి అనే మనస్సు ఉంటే మనం ఊహించని కార్యాలు చేయగలుగుతాం. ఒకసారి ఒక తండ్రి మూగదయ్యము పట్టిన కుమారుణ్ణి క్రీస్తు వద్దకు తీసుకొని వచ్చి, నీకు సాధ్యమైతే ఈ దయ్యాన్ని పారద్రోలి నాకు ఉపకారం చేసి పెట్టుమని అడిగాడు. క్రీస్తు ఈ పని నాకు సాధ్యమవుతుంది అనే నమ్మకం నీకు ఉందా అని ప్రశ్నించాడు. ఆ తండ్రి, ప్రభూ, మీకు సాధ్యమవుతుందనే నా నమ్మకం, అయినా నాకేమైనా ఆ అపనమ్మకం కలిగినట్లయితే తమరే తోడ్పడాలి అని వినయంతో అడుగుకొన్నాడు. ప్రభువు ఆ తండ్రి కోరినట్లే అతని కుమారుని నుండి దయ్యాన్ని పారద్రోలాడు. మార్కు సువార్త 9:22-24 ఈ అంశం ఉంది. కాబట్టి దేవుని యందు నమ్మకం కలిగి ఉండటం వలన మనకు ప్రత్యేకమైన దీవెనలు, పిశాచము నుండి విడుదల కలగటం ఖాయం. సొలొమోను వైభవంగా జీవించాడు, సుందరమైన వస్త్రాలను ధరించాడు. కానీ ప్రభువు పొలంలో ఎదిగే లిల్లీ మొక్కలకు కూడా చక్కని పూలు తొడుగుతున్నాడు. అవి కష్టపడి పని చేయవు, నూలు వడకవు, అయినా వాటి పూబుట్టలు సొలొమోను తాల్చిన దుస్తుల కంటే ఇంకా అందంగా ఉంటాయి. నేడు పొలములో ఉండి రేపు పోయి మంటలో కాలిపోయే గడ్డి పోచలనే భగవంతుడు ఎంత సుందరంగా అలంకరిస్తూ ఉంటే వాటికంటే ఎంతో యోగ్యుడైన నరుణ్ణి గూర్చి అతడు ఆలోచింపడా? అలాంటి భగవంతుని మీద మనం నమ్మకము కలిగి ఉండవలదా? తప్పనిసరిగా ప్రభువును నమ్మి జీవించాలి. ఈ అంశాన్ని లూకా సువార్తకారుడు తన 12వ అధ్యాయంలో 27-28 వచనాల్లో స్పష్టం చేశాడు. కఫర్నాము పట్టణంలో ఒక రోమను సైన్యాధిపతి ఉండేవాడు. అతనికి యూదులంటే ఇష్టం. వాళ్లకు ప్రార్థనా మందిరం కూడా కట్టిపెట్టాడు. ఒకమారు అతనికి ఇష్టుడైన సేవకునికి జబ్బు చేసింది. ఆ సేవకుని వ్యాధి నయం చేయవలసిందిగా అతడు ప్రభువుకి కబురు పెట్టాడు. ప్రభువు అతని ఇంటికి వస్తుండగా సైన్యాధిపతి అతని యొద్దకు దూతలను పంపి, తమరు మా ఇంటికి రానక్కరలేదు, అందుకు నేను యోగ్యుణ్ణి కూడా కాదు, మీరక్కడనే ఉండి ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బ్రతికిపోతాడు. మీ అధికార వాక్యం ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు అని చెప్పించాడు. అతని విశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపోయి, నేను ఇశ్రాయేలీయుల్లో కూడా ఇంతటి విశ్వాసం చూడలేదు అని అన్నాడు. లూకా 7:9. కనుక మనం క్రీస్తు భక్తులమైన లేక అన్యులైన క్రీస్తును గాఢంగా నమ్ముకుంటే ప్రభువు దీవెనలకు అర్హులం కాగలుగుతాం. ఉత్థాన క్రీస్తు శిష్యులకు కనిపించినప్పుడు తోమా వాళ్లతో లేడు. తరువాత శిష్యులు ప్రభువు తమకు కనిపించాడని చెప్పినా తోమా నమ్మలేదు. ఆయన ప్రక్క గాయంలో వ్రేళ్లు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను పోండి అని అన్నాడు. తరువాత ప్రభువు మళ్ళా శిష్యులకు కనిపించాడు. అప్పుడు తోమా కూడా ఉన్నాడు. ప్రభువు అతన్ని పిలిచి, ఓయి, నీవు కోరినట్లే నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూడు. నీవు అవిశ్వాసివిగా కాక విశ్వాసిగా ఉండు. నీవిప్పుడు కన్నులారా చూచావు గనుక నన్ను విశ్వసిస్తున్నావు, కాని కంటితో చూడకుండానే నన్ను విశ్వసించేవాళ్ళు నీకంటే ధన్యులు సుమా అని అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27-29 వచనం వరకు. ఈ రీతిగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఎన్నెన్ని మేళ్ళు, ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని అసాధ్యమైన కార్యాలు నెరవేరతాయో
మనం గ్రహించగలిగాం. కనుక ఈరోజు మొదటి పఠనంలో హబక్కూకు ప్రవక్త చెప్పినట్లుగా దుష్టులు నాశనమవుతారు, నీతిమంతుడు విశ్వాసముతో జీవిస్తాడు. హబక్కూక్ 2:4. కనుక ప్రియమైన దైవ ప్రజలారా, మనమందరము కూడా దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసముతో జీవిస్తూ ఈ లోకములో మనం ఎన్నెన్ని అవినీతి పనులు, అవిశ్వాసపు కార్యాలు గమనించినప్పటికీ అధైర్యపడకుండా మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని యందు గాఢంగా నిలుపుకొని జీవిస్తే దానిని మించిన యోగ్యత, భాగ్యం, ఐశ్వర్యం మరొకటి లేదు. కనుక ఈనాటి ధ్యానములో పాల్గొనిన మిమ్మల్ని అందరినీ కూడా సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్. కనుక సోదరులారా, ఈనాటి మాట ఇది: దుష్టులు ఎల్లకాలము కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల ద్వారా శాశ్వతంగా జీవిస్తారు.